జరిగిన దాడిని ఖండించాలి. తెలంగాణలో శక్తిపై జరిగిన దాడిని ఖండించండి. ఖండించండి. శక్తిపై చేస్తున్న దాడులను ఖండించండి. రైతులపై ఆర్ఎస్ఎస్ చేస్తున్న దాడులను ఖండించండి. మనం చూసుకున్నాం తెలంగాణలో ఒక చర్చి మీద ఒక పాస్టర్ల మీద ఈ శిలువల పాల్గొట్టి ఆ చర్చిని ధ్వంసం చేసిన రోజులు మరి అలాంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి వారసులు చేసిన ఇలాంటి నీచమైన పని ఎప్పుడు కూడా సరికాదు. మరి అదేవిధంగా ఈ భారతదేశంలో మోడీని గద్దె దించాలంటే మనం ముస్లిం మైనార్టీలు మరి ఎస్టీ వాళ్ళు ఒక ఏకమయ్యి మన భారతదేశాన్ని కాపాడుకొని మోడీని చెప్పుతూ కొట్టాలని మేము మైనార్టీలము ఏకం కావాలని ఎస్సీలు ఏకం కావాలని మేము భారత్ కిసాన్ ద్వారా మేము జై హింద్. మాతృభూమి భారతీయులంతా నా సహోదరులు అన్న నినాదంతో ఈ భారతదేశంలో అందరూ అన్నదమ్ముల్లా మెలుస్తున్న ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మత శక్తులు వాళ్ళ హిందుత్వాన్ని చాటి చెప్పాలని చెప్పి క్రైస్తవుల మీద ముస్లింల మీద దాడులు చేయడం చాలా ఘోరం. ఇటువంటి దాడులను ముస్లింలు క్రైస్తవులు ఖండిస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో ముస్లింల మీద క్రైస్తవుల మీద 24లో బీజేపీ వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇలాంటి దాడులను ఖండించాలని చెప్పి ముస్లిం మైనార్టీ తరఫున మేము అలాగే బీఎస్పీ పార్టీ తరఫు నుంచి మేము హెచ్చరిస్తున్నాము. ఇలాంటి దుర్మార్గ చర్యల్ని ఖండించాలి. అందరూ క్రైస్తవులు ముస్లింలు ఏకమై ఇటువంటి దాడులు జరగకుండా రేపు రాబోయే రోజుల్లో మనమంతా సుఖంగా ఉండాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. కమిటీ మరియు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరుపుతూ ఉన్నాము. ఎందుకంటే నిన్న తెలంగాణలో గత 4 రోజుల క్రితం జనవాడ అనే గ్రామంలో క్రిస్టియన్ దేవుని ఆరాధించినటువంటి దేవాలయంపై మతోన్మాద శక్తులు ఒక పథకం ప్రకారం విచక్షణారహితంగా చర్చిలో ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలని విచక్షణారహితంగా దారుణంగా కొట్టి నరికిన సంఘటనలను మేము చూస్తూ ఉన్నాము. వీటన్నిటినీ మనం వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎవరు మతాన్ని వారు స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానాన్ని నాడు మతోన్మాద శక్తులు వ్యతిరేకిస్తూ మరి ఒక పథకం ప్రకారం ఈ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ, క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ ఈ రెండు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఈ నిరసనలు తెలుపుతూ ఉన్నాము. ఈ నిరసనలకు అందరికీ కూడా ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు ఈ దాడులను ఇట్లాంటివి అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.